కొద్దిలో రాజధాని మిస్ అయిన నూజివీడు నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంది? నాడు కోట్లు పలికిన భూముల రేట్లు ఇప్పుడు ఎలా ఉన్నాయి? భూమిలో కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఏం చేస్తున్నారు? ఆయన మీద ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? కుమారుడు కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లు చేస్తున్నాడన్న ఆరోపణలకు ఎమ్మెల్యే సమాధానం ఏంటి? నూజివీడు టీడీపీకి ఇంపోర్టెడ్ నేతలు తప్ప లోకల్ ఫ్లేవర్ పడదా? కృష్ణా జిల్లా నూజివీడు. ఈ పేరు వినగానే మామిడి ప్రియులకు నోట్లో నీళ్లూరుతాయి. ఇక్కడ పండే చిన్న రసాలకు విపరీతమైన గిరాకీ ఉంది. అసలు మామిడి పేరుతోనే నూజివీడు పాపులర్ అయింది. ఒకప్పుడు ఈ ఏరియా మొత్తం రాజుల ఏలుబడిలో ఉండేది. తర్వాత జమీందార్ల హవా నడిచింది. మొత్తం 7 కోటల్లో ఇప్పుడు ఒక్కటే మిగిలింది. అందులోనే పీజీ సెంటర్ నడుస్తోంది. ఆగిరిపల్లి, చాట్రాయి, నూజివీడు, ముసునూరు మండలాల పరిధిలో మొత్తం 1,29,000 మంది ఓటర్లున్నారు. 1955 నుంచి ఇక్కడ కాంగ్రెస్ కు ఎదురులేదు. 78లో ఇండిపెండెంట్ గెలవగా 94 తర్వాత టీడీపీ ప్రాబల్యం పెరిగింది. 2014లో వైసీపీ తరపున గెలిచారు మేక ప్రతాప్ అప్పారావు. నియోజకవర్గంలో ఎస్సీ ఓట్లు 40,000, కాపులు 35,000, బీసీ ఇతర కులాలకు చెందిన ఓట్లు 50,000 ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత నూజివీడు ఏరియాలో రాజధాని వస్తుందని ప్రచారం జరిగింది. దీంతో అప్పటిదాకా 10 లక్షలున్న ఎకరం ధర 1.5 కోటి పలికింది. ఏళ్ల తరబడి పండిస్తున్న మామిడి తోటల్ని తెగ నరికి రియల్ భూముకు పణంగా పెట్టారు. ముందు వెనక చూడకుండా విపరీతమైన రేట్లు పెట్టి కొన్నవాళ్లలో కొంతమంది అసలు విషయం తేలిపోయాక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆ ప్రభావం లోకల్ గా టీడీపీకి కాస్త మైనస్ అయి ఎమ్మెల్యేకు కలిసొచ్చింది. ఇప్పుడు ఆయన హామీల్ని పెద్దగా నెరవేర్చకున్నా ప్రతిపక్షంలో ఉన్నాడు, ఏం చేస్తాళ్లే అని ప్రజలే తమకు తాము సమాధానం చెప్పుకుంటున్నారు. వ్యక్తిగతంగా సౌమ్యుడు అన్న పేరు ప్రతాప్ అప్పారావుకు కలిసొస్తోంది. చిన్న వర్షం కురిస్తేనే లోకల్ బస్టాండ్ మునిగిపోతుంది. మరి ఎమ్మెల్యే ఏం చెయ్యరా అంటే స్థానికులు చెబుతున్న సమాధానం వినండి. బస్టాండ్ మరి సార్, వాన వస్తే ఇబ్బంది పెడతాను, నీళ్లు అని ఇబ్బంది, వాతావరణం బాగోదు సార్. బస్సులు నాన్ స్టాప్ పల్లెలు పెడతారు, అది ఆయన నాన్ స్టాప్ లేదు, సూపర్ బస్ ఏమీ లేవు సార్. ఎమ్మెల్యే గారు ప్రతాప్ రాణి గారండి సౌండ్ పెట్టారు సార్. ఆయన దృష్టి తీసుకెళ్తే ఏ పనైనా చేస్తారు, చేయని మనిషి కాదు, గట్టి చేస్తారు సార్. ఆయన ఆయన దృష్టి తీసుకెళ్తారు సార్. ఎవరు ఆయన దృష్టి తీసుకెళ్లేదు, ఎవరు తీసుకెళ్తే ఆయన దృష్టి తీసుకెళ్తే తప్పనిసరి చేస్తారు. బాగా తిరుగుతారు సార్. ఆయన దృష్టికి ఎవరు తీసుకెళ్ళట్లా, దృష్టి తీసుకెళ్తే వచ్చి చేస్తారని చూసి. ఇది వరకు బాగానే చేశాడు, రోడ్లు అవి కూడా బాగానే పోసాడు, బాగానే చేశాడు. ఇప్పుడు అనేప్పటికీ ఆయన మొన్న నేను అడిగా కూడా, ఇటు మా రోడ్లు బాగోలేదండి నేను చెప్పి అడిగితే మరి ఇప్పుడు ప్రజెంట్ మనకేమి రావట్లేదు కమ్మా, మనకి పైన ఏదన్నా మనకి ఏమన్నా అవకాశం వస్తే ఏదైనా చేద్దాము, మీరు ఇప్పుడు మనకేం బడ్జెట్ ఏమి రావట్లేదని నేను అన్నాను. గడిచిన 3 ఏళ్లలో చిన్న చిన్న సీసీ రోడ్ల నిర్మాణం తప్ప పెద్ద రోడ్లేవి బాగు చేయలేదు. మరో ప్రధాన సమస్య మంచినీళ్లు. అయితే ప్రతాప్ అప్పారావు కాంగ్రెస్ లో ఉన్న టైంలోనే 70 కోట్లతో కృష్ణానది నుంచి నేరుగా మంచినీటి పైప్ లైన్ వేయించారు. దీంతో సమస్యకు పరిష్కారం దొరికింది. రుణాల కోసం వెళ్లిన రైతుల్ని పదే పదే తిప్పుకుంటున్న బ్యాంకర్స్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించడం కూడా ఆయనకు ప్లస్ అయింది. సుమారు 7-8 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల నుంచి పూర్వం బోర్ల మీద రావాలి, తుక్కునూరు పవన్చానపల్లి, ఆ బోర్లన్నీ కూడా పోయినాయి. ఈ కృష్ణా వాటర్ లేకపోతే నీళ్లు ఉండే కాదు. ఇక్కడ మనకి మొన్న ఎస్సీ గ్రాంట్ పోతే బాగా వచ్చింది సార్. మనకి ఆ రోడ్ అంటే ఎస్సీ ఏరియాలు ఇస్తాం. సత్యమయ గ్రాంట్ మాకు జనరల్గా వచ్చాయి, కానీ ఎక్స్ట్రా డెవలప్మెంట్ కి మనకి గవర్నమెంట్ సహకరించాలి. నియోజకవర్గం పరిధిలో 1,65,000 హెక్టార్ల మామిడి తోటలు ఉండేవి. రాజధాని రియల్ భూమి పుణ్యమా అని 50,000 హెక్టార్లలో తోటలు నరికేశారు. ఇప్పుడు ఆ భూముల్లో కూరగాయలతో పాటు పామాయిల్, బొప్పాయి పండిస్తున్నారు. ముసునూరు, చాట్రాయి, నూజివీడు మండలాలను కలుపుతూ వేంపాడు మేజర్ డ్రైవ్ ఉంది. తమ్మిలేరు రిజర్వాయర్ నుంచి వేంపాడు డ్రైన్ కు ఏటా నీరు రావాల్సింది. కోట్లు ఖర్చు పెట్టి మరమ్మతులు చేసినా ఉపయోగం లేదు. నీటి విడుదలకు ఎగువనున్న మైలవరం నియోజకవర్గానికి చెందిన మంత్రి దేవినేని ఉమా అడ్డుపడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా గుడ్డిగూడెంలో నిర్మిస్తున్న చింతలపూడి ఎత్తిపోతల పూర్తయితే చివరి భూముల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు స్థానిక నాయకులు. ఈ నూజివీడు నియోజకవర్గం రైతాంగం మరి కేవలం బోర్ల మీద, మరి వర్షపాతం మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి తమ్మిలేరు నుంచి కానివ్వండి, వేంపాడు మేజర్ కానివ్వండి, మాకు సాగర్ వాటర్ రావాల్సి ఉండగా మరి ఆ వాటర్ కూడా రాకపోవడం, దాని గురించి కూడా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకున్న దాఖలాలు కనపడడం లేదు. చింతలపూడి ఎత్తిపోతల పథకం కనుక పూర్తయితే
మరి ఈ ప్రాంతం మెట్ట ప్రాంతమైన నూజివీడు ప్రాంతం సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా గట్టి చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావును మంచంటున్న కాంట్రాక్టర్ అయిన ఆయన కుమారుడు వేణుగోపాల అప్పారావు పేరు ఇటీవల బాగా ప్రజల నోళ్లలో నానుతోంది. నియోజకవర్గంలో చిన్నా చితకా పనులు చేసుకునే కాంట్రాక్టర్ల దగ్గర ఆయన కమిషన్లు డిమాండ్ చేస్తారని చెప్పుకుంటున్నారు. దీనివల్ల ఎమ్మెల్యే ప్రతిష్ట దిగజారుతోందంటున్నారు. ప్రతాప్ అప్పారావు మాత్రం అలాంటిదేం లేదు, మా అబ్బాయికి అడిగిన ముత్యం అంటున్నారు. గిట్టని రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలు తప్ప అందులో నిజం లేదని, తాను పార్టీ మారే ప్రసక్తే లేదని క్లియర్ గా చెబుతున్నారాయన. అసలు టీడీపీలో గెలిచేటువంటి సమస్య లేదు. ఇక్కడ మా నాయకులు ఇవాళ ఏంటంటే 3 మండలాల్లో జడ్పీటీసీలు ఉన్నారు. మాకు మున్సిపాలిటీలో కూడా బాగా లీడ్ ఉంది. మాకు 22 మాయి ఆడ 8. అదేవిధంగా 3 జడ్పీటీసీలు గెలిచాం, ఎంపీపీలు 2 గెలిచాం. ఈ విధంగానే ఏంటంటే అందరూ కూడా కోఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా మేమే ఎక్కువ గెలిచాం, పంచాయతీ ప్రెసిడెంట్లు మేమే గెలిచాం. ఇవన్నీ కోఆపరేషన్ వీళ్ళందరూ కూడా నాకు ఎప్పటికప్పుడు కోఆపరేట్ చేస్తున్నారు. చెరువులన్నీ తవ్వుతున్నారు, చెరువులన్నీ మట్టి వెళ్ళిపోతుంది. ఆయన కమిషన్ తీసుకోవడం ఏంటి? ఉండోళ్ళు ఎవడన్నా అడగమన్నాడు? ఒకడన్నా ఎట్ట కుడుతుందండి ఇది? అదే అసలు ఆయన రాజకీయాల్లో లేడు, ఏం లేడు. ఆయన వ్యాపారంలో ఆయన చేసుకుంటున్నాడు, చేసుకోనండి. ఎవరిని వ్యాపారం చేసుకోమంటాం కానీ రోడ్డు మీద తిరగమని మేము ఎవరు నానో అంతే. చేసుకుంటాడు ఆయన వ్యాపారంలో ఆయన చేసుకుంటుంటాడు అంతే. అవన్నీ కూడా శుద్ధబద్ధం అండి, అటువంటి ఏమి లేవండి. రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి స్థానికంగా చెప్పుకోదగ్గ నాయకులు లేరు. గత ఎన్నికల్లో గన్నవరానికి చెందిన ముద్రబోయిన వెంకటేశ్వరరావుతో పోటీ చేయించారు. ఓడిపోయాక ఆయన నియోజకవర్గానికి దూరమయ్యారు. అదే టైంలో ఎమ్మెల్యే స్థానికుడు, అందరికీ అందుబాటులో ఉంటారన్న అభిప్రాయం వైసీపీకి కలిసొస్తోంది. లోకల్ గా నడిపే నాయకులు లేకపోవడం వల్ల టీడీపీలో గ్రూపు కొట్లాట్లు పెరుగుతున్నాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతోనే టైంపాస్ చేస్తున్నారు. ఫలితంగా అధికారంలో ఉండి కూడా ఇక్కడ పార్టీ వీక్ అవుతోంది. ముఖ్యంగా నూజివీడు పట్టణంలో పురాతన కాలం నుంచి ఉన్నటువంటి, ఎప్పుడో జమీందారు కాలం నుంచి ఉన్నటువంటి రోడ్లను వైడింగ్ చేసి రోడ్లు వైడింగ్ విషయంలో చాలా విఫలమయ్యాడు. వాళ్ళ ట్రాఫిక్ సమస్యకి నూజివీడు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కూడా హామీ ఇచ్చి ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసే విషయంలో కూడా ఫెయిల్ అయ్యాడు. స్థానిక నాయకులకి ఇక్కడ టికెట్ ఇవ్వకుండా బయట వ్యక్తులకి టికెట్ ఇవ్వడం వల్ల ఇటువంటి గ్యాప్ వచ్చి పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప కార్యకర్తలు అయితే బలమైన నియోజకవర్గం టీడీపీ. మొత్తానికి నూజివీడు నియోజకవర్గంలో ప్రతాప్ అప్పారావు మీద పెద్దగా వ్యతిరేకత లేదు. పైగా వ్యక్తిగత ట్రాక్ రికార్డ్ బాగుండడంతో పాపం ప్రతిపక్షంలో ఉన్నారు అన్న సానుభూతి పెరుగుతోంది. అదే టైంలో ధీటైన నాయకులు లేకుండా చేసుకున్న తెలుగుదేశం పార్టీనే పరోక్షంగా ఆయనకు సహకరించినట్లవుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఈసారి కూడా నూజివీడులో టీడీపీకి కష్టమే అన్న అభిప్రాయం బలంగా ఉంది.